కదా ఉంది ఈడ దాంట్లో ఓవరాల్ గా ఇవన్నీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలే. అవును ఇవి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ అని ఎన్డీఏ పాలిత రాష్ట్రాలే కాబట్టి ఏం అబ్జెక్షన్ చేయరు అక్కడ. అవును. కానీ జమిలీ ఎన్నికలు అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకే రేపొద్దున్న అంటే 29లోనే యథావిధిగా జరుగుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. దానివల్ల ప్రభావం ఏమన్నా ఉంటుందా ఇమీడియట్ గా వీళ్ళు ప్రకటిస్తే కనుక? అదే అంటే దాన్ని ఎలాగ సెట్ చేయాలన్న దాని చుట్టూతోనే వీళ్ళు ఉన్నటువంటి. ఇప్పుడు క్రిందటిసారి ఏమైంది అంటే ఓట్ల విషయంలో నేను అడిగేది, ఓట్లకి సంబంధించిన దాంట్లోనే ప్రధానంగా ఎదురయ్యేటటువంటి అంశం ఏంటంటే ఏ రేంజ్ లో తీసుకురాగలరు అన్నటువంటి చూసుకుంటారు. జమిలీ ఎలక్షన్ లో గనక వీళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఆ తర్వాత వీళ్ళకి సపోర్ట్ చేయడానికి శివసేనలో వాళ్ళు రావచ్చు. ఎన్సీపీ ఇప్పుడు శరద్ పవార్ పరిస్థితి అయిపోతుంది కాబట్టి వాళ్ళు రావచ్చు. విలీనాలు ఇక టోటల్ సమీకరణం మారిపోతుంది. ఈ ఏడాది జరగబోయేటట్టు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఆధారంగా భవిష్యత్ రాజకీయ సమీకరణం మారుతుంది. ఇప్పుడు అందుకని అర్జెంట్ గా కాక్రోచ్ పార్టీని దించుతున్నది డీప్ స్టేట్ వాళ్ళు. వాళ్ళు కొంచెం హడావిడి చేస్తే ఓట్లను దెబ్బతీయచ్చు, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల హడావిడి చేయొచ్చని. అది చూడాలి. అంటే ఒక పక్క సర్రభయం అయితే ఒకటి ఉంది చాలా వరకు ప్రాంతీయ పార్టీలో. ఇదే టైంలో రేపు 29లోనే ఒక దశ స్టార్ట్ చేసేస్తారంటున్నారు. అన్ని మన తెలుగు రాష్ట్రాలు ఒకేసారి ఎన్నికలు జరిగితే కనుక ఖచ్చితంగా ఈ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు అక్కడ ఓటర్లు లేదంటే ఇక్కడ ఓటర్లు ఇది ఉంటది. ఖచ్చితంగా పోలింగ్ అయితే తగ్గుద్దా రెండు రాష్ట్రాల్లో? అది ఎఫెక్ట్ అవుదా? అట్లేముండదు.